ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం. అసలైన రామాయణం. దీనా మిరియం. సీత అదృశ్య కార్యం. ఒకానొక రోజు ఒక వింత సంఘటన జరిగింది. నేను ఆ ఉదయం ఆమె కుటీరంలోకి వచ్చేసరికి మాత ఉత్సాహాన్ని కొంత అస్థిమతత ఆక్రమించుకొని తన సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె ఎందుకో కల్లోలంగా ఉంది. కానీ కారణం నాకు తెలియలేదు. లవకుశులు బాగానే ఉన్నారు. ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. మాత ఆరోగ్యంగానే కనబడుతుంది. ఎక్కడా ఏ తేడా లేదు. ఆ పగలంతా నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఒకసారి ఏదైనా సరిగ్గా లేదా అని కూడా అడిగాను. ఆమె నా వైపు చూసి, అది దానంతట అదే బయటపడుతుంది అంది. ఆ రోజు గడిచింది. మధ్య మధ్యలో ఆమె తలుపు తీసి అడవిలోనికి చూస్తూ ఉండేది, ఎవరో రాబోతున్నట్లుగా. బహుశా ఆమె రాముని కోసం చూస్తుందేమో, మౌనంగా అతడు వస్తాడని ఎదురు చూస్తోంది అనుకున్నాను. కానీ ఆమె ఎదురు చూసేది వేరే వారి రాక కోసం. ఆ మరునాటి ఉదయం మా కుటీరం ఎదురుగా ఒక ఆడపులి పడుకొని ఉంది. మాతను చూడగానే తన తల ఎత్తి కోపంగా అరిచింది. పిల్లలు ఆ అరుపుకు భయపడ్డారు. మాత దాని వైపు కొంతసేపు చూసి తల ఆడిస్తూ నెమ్మదిగా తలుపు మూసింది. ఆ పగలు రాత్రి ఆ పులి అక్కడే పడుకొని మధ్య మధ్యలో అరుస్తూ ఉంది. చివరికి నేను ఆపుకోలేకపోయాను. బహుశా అది గాయపడి ఉంటుంది. నిజంగానే అలా జరిగితే మాత తప్పకుండా సపర్యలు చేసేది అని తెలిసినా అన్నాను. అది గాయపడింది నిజమే అయితే ఆ గాయం శరీరానికి కాదు, హృదయానికి అంది మాత. దాని సమస్య ఏమిటో మీకు తెలుసా? మాత తల ఊపింది. నేను ఆమె దగ్గరకు వెళ్తాను, కానీ ఇప్పుడే కాదు. ఆమె తన ఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోవాలి. రెండో రోజు కూడా పూర్తిగా గడిచింది. కానీ ఆడపులి కదల్లేదు. మూడవ రోజు ఉదయం మాత దాని వద్దకు వెళ్ళింది. నేను మాత ఆమె ముందు వంగి కూర్చొని ఉండగా ఆ ఆడపులి ఆమె ఒడిలో తలపెట్టుకోవటం చూశాను. మాత దాని తల నిమిరి, నువ్వు చేసింది తప్పు అని అంది. తర్వాత దాని తల ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నీ పిల్లలను తీసుకొని దట్టమైన అడవిలోనికి వెళ్ళి మానవ ఆవాసాలకు దూరంగా ఉండు. వారిప్పుడు నిన్ను వేటాడుతారు కనుక గబగబా అడవిలోనికి వెళ్ళు. మాత ఈ మాటలు అంటూ ఉండగానే అడవి అంచున చెట్లు చాటున దాగి ఉన్న 3 పులిపిల్లలు బయటకు వచ్చాయి. అవి మాత వద్దకు వచ్చాయి. ఆమె వాటిని మీరు సురక్షితంగా ఉంటారు అని దీవించింది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను మాతను ఏమయ్యిందో చెప్పమన్నాను. ఆమె నిట్టూర్చి ఇలా అంది. ఒక వేటగాడు ఆ పులిపిల్లల్లో పెద్దదానిని చంపాడు. తీవ్రమైన కోపంతో అది గ్రామంలోనికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని చంపింది. ఇప్పుడు గ్రామస్తులు దానికోసం వేటాడుతున్నారు. ఆ విధంగా మనిషికి ప్రకృతికి మధ్య యుద్ధం మొదలవుతుంది అంది. ఇంకా విచారంగా కొనసాగిస్తూ, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని చూడాలి. సోమ, మనం వంట చేద్దాం పదా అంది. ఆమె వంటశాలలోకి వెళ్ళి పెద్ద కుండలో ఆహారం తయారు చేయటం మొదలుపెట్టింది. మధ్యలో ఒక్కసారిగా నాతో పాటు హనుమ ఉండాలి, హనుమ, రథం అని పదే పదే అంది. ఆ రోజు ఉదయం అంతా మేము ఆహారం వండుతూనే ఉన్నాము. ఆ మాటలు ఆమె అంటూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి రథం రావటం, దాని నుంచి హనుమంతుడు దిగటం నేను చూశాను. అంతా మామూలుగానే ఉండి ఏమీ జరగనట్లు ఆయన మమ్మల్ని పలకరించాడు. మాత, హమ్మయ్య, నువ్వు వచ్చావు. నేను దుస్తులు మార్చుకొని వస్తాను, వెళదాం అంది. మాత, నాకు మీ పిలుపు వినిపించింది, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. చూద్దాం అంటూ ఆమె తన కుటీరంలోకి వెళ్ళి తన రాజవస్త్రాలు తీసింది. నేను వాటిని ధరించడం సహాయం చేసి, ఇదంతా ఏమిటి అని అడిగాను. వారికి తమ రాణిని దర్శించడం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఎవరికి మరింత అర్థవంతంగా ఉండేది? నేను అయోమయంలో పడ్డాను. ఆమె అయోధ్యకు వెళుతుందేమోనని. ఆమె దానికి ఏమీ బదులు చెప్పకుండా వండిన ఆహారాన్ని రథం వద్దకు చేర్చమని చెప్పింది. నన్ను పిల్లలతో ఉండమంది. హనుమ, ఆమె బయలుదేరి వెళ్ళారు. మిగిలిన కథ వాళ్ళు వచ్చిన తర్వాత హనుమ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ మాత ఇదే అనుకుంటాను అని చెప్పే వరకు వెళ్ళారు. వారు రథం దిగేసరికి విచారంలో మునిగి ఉన్న ఒక గ్రామాన్ని చూశారు. మాత హనుమంతుణ్ణి ఆ ఆహార పాత్ర తెమ్మని చెప్పి ఒక ఇంట్లో ఏడుస్తున్న తల్లి కనపడే వరకు ఇంటింటికి తిరిగారు. అక్కడ మాత హనుమంతుడితో మెల్లగా, ఒక వేటగాడు పులిపిల్లను చంపగా ఆ పులి కోపంతో ఈ స్త్రీని కొడుకును చంపింది. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఆ పులిని వేటాడుతున్నారు. నేను దానిని ఆపాలి అని చెప్పింది. మాత ఆ గుడిసె తలుపు ముందు వారు పిలవటం కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అప్పుడు ఆ కుమారుణ్ణి కోల్పోయిన స్త్రీ వేదన అంతా మాత ముఖంలో ప్రతిఫలించిందని హనుమంతుడు నాతో చెప్పాడు.
ఆమె భర్త తమ తలుపు వద్ద నిలబడి ఉన్నది మహారాణి అని గుర్తించి గబగబా వచ్చి మాత పాదాలపై పడి క్షమార్పణ కోరాడు. మేము మా చిన్న కుమారుని కోల్పోయాము. మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించలేనందుకు మన్నించండి మహారాణి అన్నాడు. నేను ఆ సంఘటన గురించి విని కొంత ఆహారం తెచ్చాను. నన్ను మీ భార్య వద్దకు తీసుకెళ్ళండి అంది ఆమె. అతను మాతను లోనికి పిలిచాడు. హనుమ ఆహారపు పాత్ర తేగా మాత దానిని ఆ ఏడుస్తున్న తల్లి పక్కన ఉంచింది. తన ముందు నిలబడి ఉన్నది మహారాణి అని ఆమె గుర్తించినప్పుడు కన్నీళ్లు తుడుచుకొని మిమ్మల్ని ఆహ్వానించవలసిన విధంగా ఆహ్వానించనందుకు మన్నించండి అంది. మాత ఆమె వైపు కరుణతో చూసి మాట్లాడింది. నీ బాధను పోగొట్టగలిగేది ఏదీ లేదు. నేను కూడా ఒక తల్లిని. అందుకే నీ హృదయంలో లోతుగా తగిలిన గాయాన్ని తెలుసుకోగలిగాను. కానీ నీ కోసం నేను స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని స్వీకరించు. అప్పుడు కాస్త తేలిక పడతావు. మాత దానిలో కొన్ని ప్రత్యేక మూలికలు ఉద్వేగాన్ని ఉపశమనింపజేసేవి కూడా వేసింది. ఆమెకు ఆహారం వడ్డించగా ఆమె తిని 4 రోజులుగా నిద్రలేకపోవటంతో మాత చూస్తుండగానే నిద్రపోయింది. మీరేం చేశారో నాకు తెలియదు, కానీ నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞున్నై ఉంటాను అన్నాడు ఆమె భర్త. 4 రోజుల క్రితం బిడ్డ చంపబడినప్పటి నుంచి ఆమె భోజనం చేయలేదు, నిద్రించలేదు. అతను మా 3 పిల్లల్లోకి చిన్నవాడు, ఒకే కొడుకు. ఆమెకు ఎంతో ప్రియమైన వాడు. మాత విచారంతో ఆ మాటలు వింది. తర్వాత అతడు రాత్రికి మీరు ఎక్కడ ఉంటారు మహారాణి అని అడిగాడు. మాత దాని గురించి ఆలోచించలేదు. వారు ఆశ్రమం నుంచి చాలా దూరం వచ్చేశారు. చీకటి పడింది. సీత హనుమంతుడి వైపు చూసింది, వెళ్ళగలమా అంటూ. కానీ అతను తలాడిస్తూ ఉదయం వరకు వేచి ఉండటం మేలు అని ఆమె అడగని ప్రశ్నకు మెల్లగా బదులిచ్చాడు. మీరు అనుమతి ఇస్తే గ్రామ పెద్ద వద్ద మీరు ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు అన్నాడు గబగబా. మేము మిమ్మల్ని తేలికపరచడానికి వచ్చాము బదులు ఇచ్చింది. మాత సున్నితంగా మా సౌకర్యం గురించి విచారించవద్దు. అయితే నీ భార్యను ఆ స్థితిలో వదిలి వెళ్ళడానికి నేను సంకోచిస్తున్నాను. సరే, మనం ఈ రాత్రి ఇక్కడే ఉంటే ఆమెకు మెలకువ వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడవచ్చు. మాత తలుపు వైపు తిరగగా గ్రామస్తులు తొంగి చూడటం కనపడింది. వారందరూ మహారాణిని చూడటానికి వచ్చారు. ఆమె తలుపు వద్దకు వెళ్ళగా వారు ఆమె వెళ్ళడానికి దారి ఇచ్చి ఒక్కొక్కరు వంగి ఆమె పాదాలకు నమస్కరించారు. వారు ఎంతో మర్యాదగాను గౌరవపూర్వకంగానూ ఉన్నారు. మెల్లగా అన్నాడు హనుమ మాతతో, మనం ఆ ఆడపుల్ని పట్టుకుని చంపుదాం. ఒక మనిషి వెనుక నుంచి అరిచాడు. బహుశా అది మహారాణికి ప్రియం కలిగించవచ్చా అని. మాత ఆగి మాట్లాడిందెవరా అని చూసింది. గ్రామ పెద్దలాగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆ గుంపు మధ్యలో నిలబడి ఉండటం చూసింది. మీరు ఆ విధంగా చేస్తే మరింత హింస కొనసాగుతుంది. ఆ చంపటాన్ని ఇక ఆపండి. గుంపు మౌనం వహించింది. కానీ మహారాణి, ఇప్పుడు మేము ఆ క్రూర జంతువును చంపకపోతే అది మళ్ళీ చంపుతుంది. నేను ఆ ఆడపుల్ని కలుసుకున్నాను మాత అంది. ఒక వేటగాడు దాని పిల్లను చంపాడు. ఆ కోపంతో అది ప్రతీకారాన్ని పెంచుకొని ఒక అమాయకపు బాలుని చంపింది. నేను దాన్ని కీకారణ్యంలోకి పంపివేశాను. అది మళ్ళీ చంపదు. దాన్ని అలా ఉండనివ్వండి. మీరిద్దరూ బాధపడ్డారు. ఆ మనిషి బదులు పలకలేదు. మాత, హనుమ ఆ రాత్రి గడపడానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ వెళ్ళారు. ఉదయాన్నే మాత తన సగం నిద్ర నుంచి మేల్కొని బయటకు రాగా నిన్న మాట్లాడిన వ్యక్తి నాయకత్వంలో కొందరు గ్రామ పెద్దలను చూసింది. వారందరూ ఆ పులిని వెతకడానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మాత వారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ బ్రతిమాలింది. కానీ వారు వేటకు వెళ్ళి తీరాల్సిందే అని అన్నారు. మన్నించండి మహారాణి, మేము ఎంత బాధకు గురి అయ్యామో మీకు తెలుసు. గ్రామంలో ఇంకో బిడ్డను పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాత వారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా గ్రామ స్త్రీలు వలయంగా వారిని చుట్టుముట్టారు. ఏమిటిది అడిగారు పెద్దలు. మనల్ని ఓదార్చడానికి ఒక మహారాణి అంత దూరం నుంచి వచ్చారు. ఆమె అభ్యర్థనను మీరు త్రోసిపుచ్చడాన్ని మేము అనుమతించం. మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వం. ఎటువైపు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ కదలలేదు. హఠాత్తుగా పిల్లవాడిని కోల్పోయిన స్త్రీ గుడిసె నుంచి బయటకు రావడం మాత చూసింది. ఆమె కలలో నడుస్తున్నట్లుగా వచ్చి మాత పాదాలపై పడింది. మాత ఆమెను సున్నితంగా లేవనెత్తి నెమ్మదిగా, నువ్వు అతన్ని చూశావు కదూ, రాత్రి కలలో నీ కుమారుడు నీ వద్దకు వచ్చాడు, అవునా? ఆమె తల ఊపింది. అతను ఏం చెప్పాడు? నీ ప్రియమైన కుమారుడు నీకు చెప్పిందంతా ఈ గ్రామస్తులకు చెప్పు. అతను నన్ను ఇంకెప్పుడూ ఏడవద్దు అని చెప్పాడు. అంతేకాదు, ఆ ఆడపులిని చంపవద్దని కోరాడు. అది కూడా తన బిడ్డను పోగొట్టుకుంది అని కన్నీళ్లతో చెప్పింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. చివరిగా పెద్దల వైపు తిరిగి బతిమాలుతూ, మహారాణిని ధిక్కరించవద్దు. నా కుమారుడి కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
గుంపు నెమ్మదిగా చెదిరి ఎవరి గుడిసెల్లోకి వారు వెళ్ళారు. వారు వెళ్ళబోయే ముందు మాత వారితో, ఈ అరణ్యంలో శాంతి కొనసాగాలంటే మీ జీవనానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పింది. మహారాణి, అడవి ధ్వంసం చేస్తున్నది మేము కాదు. అయోధ్య నగరం నుంచి వస్తున్న వారు ఆహారం కోసం వేటాడటం కోసం కాక ఉల్లాసం కోసం వేటాడుతున్నారు. ఆ పరిణామాలు మేము అనుభవిస్తున్నాము. వాటిని ఎలా ఆపాలో మాకు తెలియదు అన్నాడు గ్రామ పెద్ద ఆమెతో. ఆమె ఆశ్చర్యపోతూ ఓదార్పుగా చూసింది. ఇది ఒక కొత్త పరిణామం. ఆమె అంతకుముందు విని ఉండనిది. ఏం చెయ్యాలో నేను చూస్తాను అంది ఆమె. ఆమె సెలవు తీసుకోబోయే ముందు ఆ తల్లిని హత్తుకొని ఆమెతో, కొన్ని ఏళ్లలో నీకు మరొక కొడుకు వస్తాడు. అతను నువ్వు పోగొట్టుకున్న వాని స్థానాన్ని భర్తీ చేయడు. బిడ్డ అనేది భర్తీ చేయగల నిధి కాదు, కానీ అతను నీ జీవితంలోకి ఆనందాన్ని తిరిగి తెస్తాడు. నువ్వు కోల్పోయిన కుమారుడు మరొక నూతన జన్మలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నీ కన్నీరు అతన్ని వెనుకకు లాగుతుంది, అయితే నీ ప్రేమ అతన్ని ముందుకు సాగనిస్తుంది. అతనిని అమితమైన ప్రేమతో సాగనంపు. అది ఒక తల్లి తన బిడ్డల ప్రయాణంలో తోడ్పడుతూ పోషించవలసిన పాత్ర. ఆ స్త్రీ తల ఊపి మాతకు గాఢ కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే హనుమ సెలవు తీసుకున్నారు. రథం ఎక్కబోయే ముందు హనుమంతుడు మాతను, మీరు ఆ బాలుని దివ్యలోకాలలో కనుగొన్నారు కదూ అని అడిగాడు. అతను తప్పిపోయాడు. జీవితంలోకి తిరిగి రాలేకపోతున్నాడు. తన తల్లి కన్నీటితో వెనుకకు లాగబడి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. నేను అతన్ని ఆమె వద్దకు వెళ్ళి ఆమె బాధను తొలగించమని చెప్పాను. దానివల్ల అతను స్వేచ్ఛగా ముందుకు వెళ్ళగలడు. అంతేకాక తనను చంపిన ఆ ఆడపులిని రక్షించగలడేమో చూడమన్నాను. అతను అంగీకరించాడు. అతను కూడా ఒకానొక వివేక ఆత్మ. తిరిగి జన్మ తీసుకుంటాడు. మాత తిరిగి వచ్చేసరికి గాఢ నిశ్శబ్దం అలుముకుంది. దానితో నేను ఏ ప్రశ్నలు అడగలేదు. ఆ సాయంత్రం కూడా ఆ అసౌకర్య భావన కొనసాగి పిల్లలకు భోజనం పెట్టిన వెంటనే నన్ను తీసుకెళ్లి పడుకోబెట్టమంది. ఆ రాత్రి నిద్రలేదు. ఆమె ఏదో విషయం ఆలోచిస్తున్నట్లు ఉంది. నేను ప్రొద్దున లేచి ఆమె కుటీరంలోకి వెళ్ళేసరికి ఆమె లేదు. హనుమ ద్వారం వద్ద ఉన్నాడు. నేను అతని వద్దకు గబగా వెళ్ళి, మాతను చూశావా అని అడిగాను. ఆయన తన వ్రేలు అడవి వైపు చూపించాడు. అక్కడ మాత ఒక చెట్టు కింద ధ్యాన స్థితిలో ఉంది. ఆమె బయటకు ఎప్పుడు వచ్చింది అడిగాను నేను. అర్ధరాత్రి నేను బయట నిద్రిస్తుండగా ఆమె కుటీరాన్ని వదిలి అడవిలోకి వెళ్ళటం చూశాను. నేను ఇక్కడే ఉండి ఆమెను గమనిద్దామని అనుకున్నాను. నిన్న ఏం జరిగింది హనుమ? ఆమె వచ్చేసరికి ఆలోచనలో ఉన్నట్టుంది. అప్పుడు హనుమ నాకు జరిగిందంతా చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె నాతో ఎక్కువ మాట్లాడలేదు. రాబోయే దానిని తాను చూసిందని తప్ప అని చెప్పాడు. క్రితం రోజు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనిషికి మిగతా ప్రకృతికి మధ్య వేర్పాటు పెరుగుతుంది. దానివల్ల మిగిలిన జీవరాశులన్నీ ప్రమాదంలో పడతాయి. ఆమె ఇది చూసింది. రాబోయే వినాశనాన్ని, బాధను చూసింది. అతను కొనసాగిస్తూ, నువ్వు చేయవలసిన వాటి పట్ల జాగ్రత్తగా ఉండు సోమా. నేను ఇక్కడే ఉంది ఆమె ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చే వరకు చూస్తూ ఉంటాను. మాత రోజుల పాటు ధ్యానంలోనే ఉంది. నేను ఎందుకిలా ఉందా అనుకుంటూ హనుమను, అయోధ్యకు వెళ్ళి శ్రీరామునికి ఆమె స్థితి గురించి తెలియచేస్తావా అన్నాను. ఆయన ఇప్పటికే ఆమెతో అన్నాడు తేలికగా. నువ్వు ఏమంటున్నావు? ఆయన వచ్చారా? నేను శ్రీరాముని జాడ కోసం చుట్టూ చూశాను. హనుమంతుడు నవ్వాడు. మొట్టమొదటి రోజే ఆమె ధ్యానంలోకి వెళ్ళిన కొంచెం సేపటికే ఆయన రావడం నేను చూశాను. ఆమె ఆయనను పిలిచిందో ఆయననే ఆమెను పిలిచాడో నాకు తెలియదు. కానీ ఆయన ఆమె దగ్గరకు నడిచి ఆమె చేతిని పట్టుకొని శరీరం నుంచి బయటకు లేపాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళటం నేను చూశాను. నేను కూడా వారిని అనుసరించబోగా మాత వద్దని వారించింది. అప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? దారిలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తూ తమ వనవాసంలో వారు ప్రయాణం చేసిన భాగాలన్నిటిలో కలిసి నడుస్తూ, అంతేకాక విదేశీ భాగాలలోనూ భూమిపై సుదూర ప్రాంతాల్లోనూ ప్రయాణిస్తున్నారు. అక్కడ పొలం కానీ, అడవి కానీ, లోయ కానీ, నది కానీ, సముద్రం కానీ, పర్వతం కానీ, భూమిపైన సీతారాముల పాదముద్రలతో ఆశీర్వదింపబడని ప్రాంతం ఉండకూడదు. వారు తమ ప్రేమను భూమిపై ప్రతి అణువులోనూ చొప్పిస్తున్నారు. వారు వదిలి వెళ్ళే బహుమతి ఇదే. ముందున్నదేదో మాత చూసింది కనుక వారిలా చేస్తున్నారు. హనుమ మాట్లాడేటప్పుడు గొప్ప ప్రేమ భక్తులు తొణికెసలాడాయి. వారు ఈ భూమిని వదిలేటప్పుడు నేను వారి పాదముద్రలు ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడకు వెళ్తాను. భూమాత శరీరంపై వారు వదిలే ప్రతి ముద్రను నేను సాగిల పడతాను. కానీ నాకేమీ అర్థం కాలేదు. హనుమ, మాత అక్కడ కూర్చొనే ఉంది. ఆమె భూమిని ఎలా చుట్టి రాగలదు? నేను గొణిగాను. ఆయన నవ్వాడు. అయోధ్యలో కూడా ఆయన తన ధ్యానపు గదిలోనే తాళం వేశాడు.
అయినా నేను వారిద్దరినీ వారి భౌతిక శరీరాలతో సెలవు తీసుకోవటం చూశాను. అది శ్రీరాముడు సీతామాతల మర్మం. వారు తమ భౌతిక రూపాలకే కట్టుబడి లేరు. అవసరమైతే ఒకేసారి వారు అనేక రూపాలు ధరించగలరు. హనుమ మాట్లాడుతుండగా నేను ఆకాశం మేఘావృతం అవడాన్ని చూసి వర్షం వస్తుందేమోని భయపడ్డాను. అప్పటికి ఇంకా వేసవి ఉంది. కానీ నేల బీటలు వారటం వల్ల వర్షం కోసం ఎదురు చూస్తున్నా. హనుమ వాటి రాకను గమనించి, వద్దు ఇంద్రదేవ, మాత శరీరానికి హాని కలిగించవద్దు అని అడగగా వెంటనే మేఘాలు అదృశ్యమయ్యాయి. హనుమ, ఈ నీటి కోసం వృక్షాలు జంతువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. మనం దానిని ఆలస్యం చేయడం మాతకు ఇష్టం ఉండదు. మనం ఏం చేద్దాం నేను అడిగాను. ఆయన తల ఊపి, నువ్వు చెప్పింది నిజమే సోమా. ప్రకృతి చర్యల్లో కలగజేసుకోవడం ఆమెకి ఇష్టపడని మాట నిజమే. నేను దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు. వెంటనే పెద్ద వాన కురిసింది. అయితే మాత కానీ ఆమె చుట్టూ ప్రదేశం కానీ పూర్తిగా పొడిగా ఉన్నాయి. ఒక్క చుక్క కూడా అక్కడ పడలేదు. అప్పుడు నేను హనుమ యొక్క గొప్ప శక్తుల గురించి తెలుసుకున్నాను. ఎన్ని రోజుల తర్వాత మాత తిరిగి స్పృహలోకి వచ్చిందో నేను చెప్పలేను. కానీ ఆమె మేల్కొనేసరికి ఆమె చుట్టూ అద్భుతమైన కాంతి ప్రకాశించింది. ప్రతిరోజు నేను ఆమె దగ్గర పండ్ల బుట్ట, నీరు ఉంచేదాన్ని. ప్రతి సాయంత్రం జంతువులు వచ్చి వాటిని స్వీకరించేవి. ఇది చూసి మాత ఎంత సంతోషిస్తుందో అనుకోవటమే కాక ఆమె ఆరోగ్యం గురించి విచారించేదాన్ని. ఆమె ధ్యాన స్థితి నుంచి లేచి కుటీరంలోకి వచ్చేటప్పుడు ఆమె శరీరం దృఢంగా రోజు తింటూ తాగుతూ ఉన్నట్లుగానే గమనించాను. అన్ని రోజుల ఉపవాసం తర్వాత కూడా ఆమె కొంచెం కూడా బలహీనపడలేదు. ఆమెను చూడగానే నేను, మాత, కొంచెం ఆహారం తయారు చేయనివ్వండి అన్నాను. ఆమె నవ్వింది. నేను బాగానే తిన్నాను. నా ముఖంలోని సందిగ్ధం చూసే ఆమె, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రుచికరమైన పదార్థాలు పెట్టారు. ప్రపంచంలోని అన్ని భాగాల నుంచి ఆహారం రుచి చూశాము. ఎంతో దాతృత్వం, మంచితనం, వన సంరక్షణ, జంతు, వృక్ష, జీవరాశుల సంరక్షణ ఉంది. భూమి పట్ల అనంతమైన ప్రేమ కలిగిన వారు ఎప్పుడూ ఉన్నారని, ఇక్కడి జీవనాన్ని సంరక్షించి శ్రద్ధ చూపేవారు ఎప్పుడూ ఉన్నారని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంది. ఆమె వేరే ఏమీ వివరించలేదు. బహుశా హనుమంతుడు నాకు ముందే చెప్పి ఉంటాడని భావించి ఉంటుంది. ఆమె పిల్లల గురించి అడిగింది. భూమి చుట్టూ మాత ప్రయాణించిన తర్వాత కొద్ది రోజులలోనే అంతా సర్దుకుంది. కొన్ని వారాల తర్వాత శ్రీరాముడు వచ్చాడు. రాత్రి భోజన సమయంలో పులిచేత చంపబడ్డ పిల్లవాడి కుటుంబాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ వార్త రాజ్యమంతా వ్యాపించింది. ప్రతి పౌరుడు అతడు లేక ఆమె శ్రద్ధగా చూడబడాలని భావించాలి. వారిని పట్టించుకుంటేనే మనం పట్టించుకోబడతాం. నువ్వు ఈ ఉదాహరణను నెలకొల్పావు. ఆ తల్లికి నువ్వు అద్భుతమైన బహుమతిని ఇచ్చావు. తన బిడ్డను కోల్పోయిన తల్లికి ఓదార్పునివ్వడం కంటే మించిన సేవ ఏదీ లేదు. కానీ ఒక పని చెయ్యాలి. అది సీత సాలోచనగా. వీటన్నిటికీ కారణం అయోధ్య నుంచి వచ్చిన ఒక వేటగాడు బుద్ధి లేకుండా పులి పిల్లను చంపటం. ముందు అతను దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అతనికి వీలు కాకపోవటంతో దానిని చంపాడు. ఆ చంపడం కూడా ఆహారం కోసం కాదు, ఆనందం కోసం, జంతు సామ్రాజ్యంపై అదుపు సాధించడం కోసం. ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యం నెలకొల్పే విధానం అది కాదు. సరిగ్గా చెప్పావు. అయోధ్య శక్తి సామర్థ్యాలు విస్తరిస్తున్న కారణంగా కొందరు వ్యక్తులు తమ హద్దులు దాటి ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. వేట అనేది ఇప్పుడు నియంత్రించబడి అవసరమైన దానికి మాత్రమే తీసుకునే ఆటవిక జాతులకే పరిమితమైంది. ప్రతి గ్రామం అడవిలోని ఒక భాగాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మిగిలినది జంతువులకు మాత్రమే. అక్కడ మనుష్యులు ప్రవేశించకూడదు. మనం మనుష్యుల అవసరాలతో పాటు మిగిలిన జీవుల అవసరాలను సంతులనంలోకి తెచ్చే నిబంధనలు ఏర్పాటు చేయాలి. 1 సంవత్సరానికో ఆ తర్వాత ఒక సంఘటన జరిగింది. అది మాత ఇక్కడ ఉందన్న విషయాన్ని అయోధ్య ప్రజలకు తెలియజేసింది. లవకుశలు ఇప్పుడు ఎక్కువ సమయాన్ని ఆశ్రమంలో విద్యాభ్యాసంలో గడుపుతున్నారు. దానివల్ల మేము చాలా తీరికగా ఉన్నాము. ఒకానొక సాయంత్రం మాత అరణ్యం నుంచి ఔషధ మొక్కలు సేకరించుకొని తిరిగి వస్తుండగా ఆశ్రమ బోధకులలో ఒకరు పరిగెత్తుకుంటూ రొప్పుతూ భయపడుతూ మా కుటీరం వద్దకు వచ్చారు. తమ గురువుగారికి అత్యంత సన్నిహితులైన ఒక కుటుంబంలోని తల్లి, కుమార్తె పెళ్లి కోసం ఆశీస్సులు తీసుకోవడానికై రథంపై ఆశ్రమం వైపు వస్తుండగా దానిని దొంగలు ఎదుర్కొని సేవకులు చంపి కుమార్తెకు హాని కలిగించారు. తల్లి, కూతుర్లు ఇద్దరూ పడిపోయి స్పృహ కోల్పోయారు. గురూజీ తిరిగి వచ్చి ఇది చూస్తే ఆగ్రహానికి లోనవుతారు అని ఆ ఆశ్రమ బోధకుడు చెప్పాడు. వారు ఎక్కడ ఉన్నారు? నా దగ్గరకు వెంటనే తీసుకురండి నొక్కి చెప్పింది మాత. తల్లి, కూతుళ్లను వెంటనే కుటీరం వద్దకు మోసుకువచ్చారు. కుమార్తె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆమె నుండి రక్తం కారుతుంది. శ్వాస మందగించి అసాధారణంగా ఉండి ఆమె బ్రతుకుతుందా అని భయపడ్డాను.
మేము ఒంటరిగా ఉన్నప్పుడు మాత వారిని పరిశీలించి తల్లి బాగానే ఉంది, కానీ కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె అనేకసార్లు చెరచబడింది. మాత తల పంకిస్తూ ఔషధాల బుట్ట తీసుకురా, అదృష్టవశాత్తు ఇవాళ అవసరమైన వాటినే సేకరించాను. మాత ఔషధాన్ని తయారు చేస్తుండగా నేను ఆ బాలికను శుభ్రం చేశాను. ఆమె పొట్ట భాగంలో రుద్దుతూ అనేక గంటల పాటు నోటిలోకి కొంత పానీయం పోసే ప్రయత్నం చేశాను. ఆ రాత్రి మాత నన్ను పిల్లలను పడుకోబెట్టడానికి పంపి కుమార్తెను గమనిస్తూ కూర్చుంది. పిల్లలను నిద్రపుచ్చి వచ్చేసరికి ఆమె ఆ బాలిక ప్రక్కన ధ్యాన స్థితిలో కూర్చొని వినిపించినట్లుగా మంత్రాలు ఉచ్చరిస్తుంది. అనేక గంటల పాటు ఈ విధంగా సాగింది. నేను ఆ మందులతో ఆ బాలిక పుట్టపై రుద్దసాగాను. నేను పడుకునేదాన్ని, కానీ బయట నుంచి ఒక పిలుపు వలన మేల్కొని ఉన్నాను. తెల్లవారి ఆ బాలిక మీదకు వంగి ఆమె శ్వాసను మాత గమనించటం చూశాను. ఆమె బతికి గట్టబోతోంది అంది మాత సన్నటి నవ్వుతో. ఆమె శ్వాస తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. బయట గోల ఎక్కువైంది. మాత ఒక వింత వ్యక్తీకరణ బిగ్గరగా అరుస్తూ లేదు అంది. ఏం జరుగుతుందో నాకు తెలిసేలోపే ఆమె వెళ్ళింది. ఒక మెరుపులాగా, గాలి తరంగంలాగా ఒక్క క్షణంలో ఆ బాలిక పక్కన మా కుటీరంలో కూర్చొని ఉన్న ఆమె మరుక్షణంలో బయట ఉంది. నేను తలుపు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి నేల మీద పడిన 2 మనుష్యులు ఎదురుగా వారిని రక్షిస్తున్నట్లు నిలబడి ఉండటం చూశాను. గురూజీ ఆమె ముందు చెయ్యి ఎత్తి శపించబోతున్నట్లు నిలబడ్డాడు. నేను మాత స్వరం విన్నాను. అయితే అది ఆమె భౌతిక శరీరం నుంచి వచ్చినట్లు లేదు. అది ఆకాశం నుంచి, భూమి నుంచి, వృక్షాల నుంచి, ప్రతి జీవ చైతన్యం నుంచి వచ్చినట్లు ఉంది. అది లేదు లేదు, ఇది శాపాలు అంతరించే సమయం అని అరిచింది. నేను గురూజీ అక్కడ స్థానువులు కదలకుండా బిగుసుకుపోయి ఉండటంతో పాటు అప్పుడే వస్తున్న శ్రీరాముణ్ణి కూడా చూశాను. కొన్ని క్షణాల తర్వాత గురూజీ తన చేతిని దించాడు. అది నేను తెలుసుకునే లోపు మాత కుటీరంలోకి వెళ్ళి కిటికీ దగ్గర నా వైపు వీపు పెట్టి నిలబడింది. ఆమె శరీరం అంతా గొప్ప శక్తితో వణుకుతూ ప్రకంపిస్తుంది. ఆమె శరీరం నుంచి వెలువడుతున్న శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే నేను ఆమెను కనీసం చేరలేకపోయాను. దాదాపు అరగంట తర్వాత శ్రీరాముడు కుటీరంలోకి వచ్చారు. నేను ఆమె వద్ద ఉండాలో లేదో నాకు తెలియలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఆ బాలికను రక్షిస్తూ ఉండాలని తెలిసి ఆమె పక్కనే ఉన్నాను. శ్రీరాముడు తలుపు దగ్గర కొన్ని నిమిషాలు నిలబడ్డాడు. మాత తిరిగి చూడలేదు, పలకరించలేదు. జరిగినది ఆమెను భయంకరంగా కల్లోలపరిచింది. ఆమె శరీరం విద్యుత్ ప్రవాహాలు ప్రవహిస్తున్నట్లుగా వణికింది. ఆమె ఆ శక్తిని ఆహ్వానించింది. ఆ తల్లి కూతురు ఎలా ఉన్నారు? శ్రీరాముడు ప్రశాంతంగా అడిగాడు. తల్లికి పర్వాలేదు, తల్లి మీద చిన్న గాయం మాత్రమే. కుమార్తె తీవ్రంగా గాయపడింది, కానీ కోలుకుంటుంది, నేను బదులిచ్చాను. ఆయన మాత వద్దకు వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆ చెయ్యి పడిన వెంటనే వణుకు ఆగిపోయింది. సేవకులను చంపినందుకు శిక్ష పడింది. దొంగతనం చేసి ఆ బాలికపైన జరిగిన అత్యాచారం గురించి ఏ సమాచారం లేదు. మాత అతని వైపు చూడటానికి వెనక్కు తిరిగింది. నేను ఆ ముఖంపై కదలాడిన ఇబ్బందిని చూడగలిగాను. ఆయన కొనసాగిస్తూ, నువ్వు చేసినది సరి అయినదే. ఇంతకుముందు కారణ పరిణామ నియమాన్ని అమలుపరచడానికి న్యాయం కోసం శాపాలు అవసరమయ్యేవి. కానీ సీత, ఇప్పుడు శాపాల సమయం ముగిసిపోయింది. నువ్వు చెప్పింది సత్యం. కేవలం కోపం వల్ల అనేక శాపాలు ఇవ్వబడ్డాయి, న్యాయం కోసం కాదు. ఆ బాలిక అనేకసార్లు చెరచబడింది, సీత నెమ్మదిగా అంది. కానీ ఆమెకు ఆ విషయం జ్ఞాపకం లేదు. ఆమె శరీరంపై ఆ గుర్తులు లేవు. ఆమె తల్లికి కూడా ఆ జ్ఞాపకం ఉండదు. వారు పూర్తిగా స్వస్థులవుతారు. నిజంగా ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. దాంతో ఆమె పెళ్లి నిరాటంకంగా జరుగుతుంది. శ్రీరాముడు సరేనని తల ఊపారు. మాత విచారగ్రస్త స్వరంతో, ఒకానొక బాలిక ఆమె పొరపాటు ఏమీ లేకపోయినా చెరచబడినప్పుడు సమాజం ఆమెను తిరస్కరిస్తుంది. ఆమె జీవితం నాశనమవుతుంది. ఇది అన్యాయం. అది అజ్ఞానం సీత. అజ్ఞానం అలా చేయిస్తుంది. దీనికి పరిష్కారం ఒక్కటే, అజ్ఞానాన్ని పారద్రోలటమే. ఆ విధమైన దుశ్చర్యలు మానవ సమాజపు తొలినాళ్ల నుంచి సంభవించాయి. అయితే గతంలో అది మోహం వలన, తన వ్యామోహంలపై అదుపు లేకపోవటం వల్ల జరిగేది. సీత నిట్టూర్చింది. ఇది భిన్నమైనది. ప్రతీకారం తీర్చుకోవటం కోసం జరిగింది. వారిద్దరికీ ఈ కుటుంబం పైన పగ ఉంది. ద్వేషంతో వారు ఈ భయంకరమైన పనికి పాల్పడ్డారు. వారు ఆ కుమార్తెను నాశనం చేసి తండ్రి వద్దకు తీసుకువెళ్దామనుకున్నారు. ఇది మానవ స్వేచ్ఛ దుర్వినియోగంలో కొత్త పద్ధతి. ఆమె కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఇలా అంది. ఆ 2 మనుషులకు చిన్న కుమార్తెలు ఉన్నారు. గురూజీ వారి కుటుంబాలను శపించబోతున్నారు. ఆ శాపం వారి వరకు విస్తరిస్తుంది. ఆ మనుష్యులు వారి శిక్షను అనుభవించాలి, కానీ కుటుంబాలు శిక్షకు గురి కాకూడదు. తండ్రి చర్యలకు కుమార్తె ఎందుకు ఇబ్బంది పడాలి?
శ్రీరాముడు బదులిచ్చారు. ఇప్పుడు సమాజంలో ప్రబలుతున్న నూతన ఆలోచనా విధానాన్ని వ్యాపింపజేసిన రావణుణ్ణి మనం నిరోధించలేకపోయాం. మనుష్యులు ప్రకృతిపై అదుపు సంపాదించటం నేర్చుకుంటున్నట్లే మగవారు స్త్రీపై కూడా అదుపు సాధిస్తారు. అది రాబోతున్న చీకటి యుగాలలోని లక్షణం. కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాలం రాబోయే చక్రాల గుండా కదిలి తాను కోల్పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందగలిగే వరకు మనం ప్రపంచాన్ని రక్షించే ఆలోచన నమూనాలను పాదుకొల్పాలి. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత, శక్తి ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత స్త్రీలు మాత్రమే ఇబ్బందికి గురి అవ్వరు, మొత్తం ప్రకృతి అంతా ఇబ్బందికి గురి అవుతుంది. రాబోయే కాలంలో మనిషికి ప్రకృతికి మధ్య వేర్పాటు ఏర్పడి ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న దేవీ దేవతలను వారికి కనిపించనీయదు. వారు నదులు పర్వతాలు సజీవమైనవి అన్న విషయం మర్చిపోతారు. నదులు కూడా తమ ఉనికిని మర్చిపోతాయి. ఎంతో జ్ఞానం కోల్పోబడుతుంది. పురుషులు స్త్రీలు శక్తి స్వరూపులు జీవశక్తి రూపాలు అన్న విషయం మర్చిపోతారు. పురుషులు స్త్రీలు శక్తి స్వరూపులు జీవశక్తి రూపాలు అన్న విషయం మర్చిపోతారు. స్త్రీలు కూడా దానిని మర్చిపోతారు. శక్తి ప్రపంచాన్ని పునరుద్ధరించగల సమయం కోసం సహనంగా ఎదురుచూస్తూ ఉంటుంది. మనం అందుకోసమే వచ్చాం సీత. మానవాళిలో ఈ జ్ఞాపకాన్ని ఉత్తేజపరచడం కోసం వచ్చాం. సరి అయిన సమయంలో కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఈ జ్ఞానం తిరిగి ఉద్భవిస్తుంది. ఈ లోకానికి మళ్ళీ మనం తిరిగి వస్తాం. నువ్వు నేను ఈ పదార్థ ప్రపంచాన్ని తిరిగి మేల్కొల్పుతాం. ఆయన ఇటు తిరిగి ఆమెను చూస్తూ నవ్వాడు. మాత పడకపై పడుకున్న తల్లి కదులుతోంది. ఆమె కళ్ళు చికిలించి చూస్తూ ఏదో శబ్దం చేసింది. మాత ఆమె వద్దకు వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మాతపై కళ్ళు నిలిపి, నేను ఎక్కడ ఉన్నాను అని బలహీనంగా అడిగింది. మీరు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు. మీ రథం ప్రమాదానికి గురై కింద పడిపోయారు. సీత బదులిచ్చింది. నా కుమార్తె అంటూ పడక మీద నుంచి లేవబోయింది. ఆమె కూడా ఇక్కడే ఉంది. ఇంకా తేరుకోలేదు, కానీ బాగానే ఉంది. సీత వారితో మాట్లాడటం కోసం శ్రీరాముడు బయటకు వెళ్ళారు. ఆ రాత్రి ఆ తల్లి కూతుల పరిస్థితి చూడటానికి గురూజీ వచ్చాడు. మాత తాను మధ్యలో కలగజేసుకున్నందుకు క్షమాపణ కోరబోగా ఆయన వారించాడు. మీరు చేసినది సరి అయినది అని వినయంగా బదులిచ్చాడు. శిక్ష విధించడం అనేది మహారాజు చేయవలసిన పని. మీరు వారి పట్ల చూపిన శ్రద్ధకు నేనెంతో కృతజ్ఞుడిని. ఆమె తండ్రి నా సన్నిహితుడు, భక్తుడు. జరిగిన దానికి ఎంతో నిస్పృహ చెందాడు. మీ సహాయం లేకపోతే ఈ బిడ్డను నేనేం చేయగలిగేవాడిని కాదు. కొన్ని రోజులు ఆగండి, అప్పుడు వారు ఇంటికి వెళ్ళగలరు. తర్వాత పెళ్లి విషయాలు కొనసాగించవచ్చు. నేను వారిని ఆశ్రమం వద్దకు తీసుకువెళ్ళవచ్చా అని అడిగాడు. మాత సరే అంది. ఆ బాలికకు తాను నయం చేసిన గాయం మాత శరీరంపై ప్రత్యక్షమవుతోందని ఆమె గుర్తించిందని నేను అనుకున్నాను. ఆ సాయంత్రానికి మాత పొట్ట భాగంలో తీవ్రమైన నొప్పి రావటమే కాక రక్తం కారసాగింది. సాయంత్రం రాముడు ఆమె పరిస్థితి చూడటానికి వచ్చాడు. ఆయన కుటీరం వద్దకు రాపోతుండగా నేను బయటకు వెళ్ళి ఆయనతో, ప్రభు, నేను ఈ విధంగా చెప్తున్నందుకు నన్ను మన్నించండి. మాత ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఆమెను చూడవద్దని కోరింది. ఆయన సున్నితంగా బదిలిస్తూ, సోమ, ఆమె కోరికను మొదటిసారి తిరస్కరిస్తున్నాను. ఈ శ్రమనంతా ఆమె ఒక్కదానినే భరించనీయను. నేను ఆమె ప్రక్కన ఉండాలి. ఒక్క క్షణం నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నేను ఇంతకు ముందెన్నడూ మాట పాటించకుండా లేను. కానీ శ్రీరాముని చూసినప్పుడు ఆయన కళ్ళ నుంచి ప్రవహించే ప్రేమను చూసి ఆయన ఆమెను తేలికపరిచే స్వస్థత చేకూర్చగలరు అనుకున్నాను. నేను ప్రక్కకు జరిగి ఆయన చోటిచ్చాను. ఆహారం నీరు తలుపు ప్రక్కనే పెడతాను. అవసరమైతే ఉపయోగించుకోమన్నాను. మరుసటి ఉదయం వరకు శ్రీరాముడు కుటీరం నుంచి బయటకు రాలేదు. వారికి ఏదైనా అవసరం వస్తుందేమోనని నేను కుటీరం బయటే పడుకున్నాను. తలుపు తెరవటం వినగానే నేను మాత కోసం ఏదైనా తీసుకురానా అని అడిగాను. ఆమె నిద్రిస్తుంది. నాకు ఏమైనా తీసుకురారో సోమ, బదులిచ్చాడు రాముడు చిరునవ్వుతో. ఆమె ఎలా ఉంది? ఆ ప్రభావాలన్నీ ఆమె శరీరంపై పడ్డాయి. ఇప్పుడు కోలుకోవటం ఆరంభమైంది. ఆయనకు ఆహారం వడ్డిస్తూ, ప్రభు, ఆ యువతి ప్రాణం కాపాడటానికి ఆమెయే ఈ బాధ స్వీకరించింది. ఆమె ఈ విధంగా చేయటం ఇది మొదటిసారి కాదు. ఆమె ఎంత ఓర్చుకోగలదు? సీతకు ప్రతి ఒక్కరి జీవితం విలువైనదే. వేరొకరిని రక్షించడానికి ఆమె తన శరీరాన్ని ఎన్నిసార్లు వదిలిపెట్టిందో, ఆమెను ఇక్కడే ఉంచటానికి నేను ఎన్నిసార్లు కలగజేసుకున్నానో. ఎప్పుడో ఒకరోజు నేను ఆ విధంగా చెయ్యలేకపోవచ్చు. ఆయన కొనసాగిస్తుండగా నా ముఖంపై ఒక బాధ వీచిక కదలాడింది. సోమ, ఆమె లంకలో ఎంత త్యాగం చేసిందో నాకు కూడా తెలియదు. ప్రజల దృష్టిలో పడకుండా సేవ చేయటం ఆమె కోరిక. ఈ భూమిపై జీవం నిలిపి ఉంచటానికి ఆమె ఏం ఇచ్చింది అన్నది ప్రపంచానికి ఎన్నటికీ తెలియదు. కొన్ని నిమిషాలు ఆగి ఆయన మళ్ళీ కొనసాగించారు. ఆమె చేతులు చాచి ఈ దారుణం చేసిన మనుష్యులిద్దరి ముందు నిలబడినప్పుడు ఆమె ఒక వినూత్నమైన అపూర్వ కరుణను అత్యంత దారుణమైన చర్యలు చేసిన వారిపై కూడా విస్తరించేటట్లుగా స్థాపించింది.
ఆ క్షణంలో భూమిలోని భాగాలన్నిటి నుంచి ఎన్నో ప్రతికూల ఆలోచన రూపాలను తనలో శోషింప చేసుకుంది. అవి ఉపయోగించబడి నశింప చేయడానికి ఆమె శరీరంలో ప్రవేశించాయి. నేను ఆమెను ఆపలేను. అది నా బాధ. ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేను. మాత పక్క మీద నుంచి లేచి నొప్పి లేకుండా నడవటానికి చాలా రోజులు పట్టింది. అన్ని రోజులు శ్రీరాముడు అక్కడే ఉన్నారు. కానీ ఆమె మామూలుగా ఆయన వెంటనే ఆయన అయోధ్యకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళబోయే ముందు ఆమె ఆయనతో, నేను ఇక పిల్లల్ని కనలేను అంది. భూమి మీద ఉన్న జీవరాశి అంతా మన పిల్లలే అయితే మనకింక పిల్లల అవసరం ఏముంది? ఆయన బదులిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మొదటిసారిగా ఆమెకు సంపూర్ణ ఆహారం పెడుతున్నప్పుడు శ్రీరాముడు ఆమె త్యాగం గురించి చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను. ఆమె నవ్వి, ఆయన చేసిన దానిలో నేను చేసింది ఒక చిన్న భాగం మాత్రమే. నేను ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబాన్ని తప్ప మరేమీ కాదు. ఈ లోకం మాత్రమే కాదు, జీవం ఉన్న అన్ని లోకాల పట్ల. ఈ విధంగా వారు ఒకరి గురించి ఒకరు చెప్పేవారు. వారు ఒకరిలో ఒకరు పరిపూర్ణతను చూశారు. వారి ప్రేమ స్వచ్ఛము, పవిత్రము. దానిని వర్ణించడానికి మాటలు లేవు. వారు భూమి మీదకు తెచ్చిన ప్రేమలో కొంచెం భాగమైనా వాస్తవీకరించాలని మనం ఆకాంక్షించాలి. ఆ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత వంట చెరుకు తేవడానికి అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా మాత ఇద్దరు స్త్రీలతో లోతుగా సంభాషణలో మునిగి ఉంది. ఆ స్త్రీలను నేను గుర్తించలేదు. నేను ఎంతో దూరం వెళ్ళకుండానే వాళ్ళు అంతా హఠాత్తుగా ఎలా వచ్చి ఉంటారా అనే ఆలోచన వచ్చింది. వారు పూలతో నిండిన తోటలో కూర్చున్నారు. ఆ సుందర దృశ్యం చూడకుండా ఉండలేకపోయాను. ఆ స్త్రీలిద్దరూ మాత కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ వారి ముఖాలలో యవ్వన సౌందర్యం తొణికిసలాడుతుంది. ఇద్దరూ ఋషి దుస్తులలో ఉన్నారు. కానీ వారిలో ఏదో వేరే విషయాన్ని సూచిస్తుంది. నేను కుటీరం వెనుకకు వెళ్ళాను, వంట కోసం పొయ్యి రాజేయడానికి. రాత్రి భోజనం సమయమైన మాత రాలేదు. నేను వారు కూర్చున్న చోటికి వెళ్ళి చూడగా వారు దీర్ఘంగా సంభాషించుకుంటూనే ఉన్నారు. వారికి భోజనం సిద్ధం చెయ్యనా అని అడగటానికి కొన్ని నిమిషాలు నిలబడ్డాను. కానీ నాలో నుంచి మాత వారికి రుచికరమైన ఆహారం సిద్ధం చెయ్యి అనడం వినిపించింది. పొద్దున్నే తోట నుంచి సేకరించిన కూరగాయలను ప్రోగు చేసి ముందు రోజు అడవి నుంచి తెచ్చిన మూలికలతో కలిపి వండసాగాను. ఆహారపు పరిమళం వారికి సోకి ఉంటుంది. వంట పూర్తవగానే వారు నవ్వుకుంటూ వచ్చారు. మాత ముఖంలో తానే వడ్డిస్తానన్న భావం చూసి నేను వంటశాల దగ్గరే వేరే పని చూసుకుంటున్నాను. ఆమె చూపుని భావాన్ని నేను చదవగలిగాను. చీకటి పడే వరకు ఉండి ముగ్గురు అరణ్యంలోకి వెళ్ళి నేను చూస్తుండగానే ఆ స్త్రీలిద్దరూ అదృశ్యమయ్యారు. మా కుటీరం ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై తిరిగి అదృశ్యమైన ఆ స్త్రీల గురించి నేను అడగకుండా ఉండలేకపోయాను. వారు అరుంధతి, ఋషి, ఖ్యాతి మాతలు. ఆమె ఆశ్చర్యం ధ్వనించే స్వరంతో చెప్పింది. నువ్వు వాళ్ళను గుర్తించలేదా? నువ్వు వాళ్ళను పలకరించలేదేమిటా అనుకున్నాను. వారు నేను చాలా కాలం క్రితం చేసిన ఒక ప్రతిజ్ఞను జ్ఞాపకం చేయడానికి వచ్చారు. అంతేకాదు, అది పూర్తి చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి కూడా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేము అరణ్యానికి రాబోయే ముందు వారిని కలుసుకున్నాం. వారే మాతకు ఆమె కలలు, గతంలోని దృశ్యాలను చెప్పారు. వారి రాకకు కొంతకాలం క్రితం జరిగిన యువతి, ఆమె తల్లి సంఘటనకు ఏమైనా సంబంధం ఉందా అని నాకు అనిపించింది. నా మనస్సులోని ఈ భావం రావటం చూడగానే మాత తల ఊపి, నేను కొందరు ఋషులు, ముఖ్యంగా స్త్రీల కోరికలను సంపూర్ణం చేయడం మాత్రమే చేస్తున్నాను. వారందరూ ఇది శాపశక్తిని ఆపివేసే సమయం అని భావించారు. అది అనేకసార్లు దుర్వినియోగపరచబడింది. నేను ఆ రోజు ఆ విధంగా ప్రస్తావించినప్పుడు నేను వారి కోరికను సంపూర్ణం చేస్తున్నానని గుర్తించలేదు. ఋషి అరుంధతి శాపం వల్ల అనేక మంది కుమారులను కోల్పోయింది. ఖ్యాతి మాత తన ప్రియమైన నారాయణును శపించబడటం చూసింది. అహల్య ఋషి స్వయంగా శపించబడింది. ఇంకా ఎందరో వారందరి కోసం ఇది వచ్చింది. రామునికి ఇదంతా తెలుసు. అందుకే ఆ రోజు ఆయన వచ్చారు. మహర్షుల శాపాల స్థానంలో నూతన చట్టాలు ప్రవేశపెట్టబడతాయని ఆయనకు అర్థమైంది. ఆ చట్టాలు ఉన్నతమైన న్యాయ వ్యవస్థను, వ్యక్తిగత కోపం లేదా బాధపై ఆధారపడని దాన్ని తీసుకురావచ్చని ఆశిద్దాం. మాత, అయితే ఇక శాపాలు ఉండవా? అది అంత తేలిక కాదు. అయితే కాలక్రమంలో వాటి ప్రభావం కోల్పోయేటంత వరకు శాపశక్తి ఉంటుంది. వాక్శక్తి ఇప్పటికే తగ్గిపోతుంది. ఆ రోజు జరిగింది అనేక మంది యొక్క సామూహిక ఆకాంక్ష వలన. భవిష్యత్తులో అతి తక్కువ మందికి శబ్దంపై ఆ అదుపు ఉంటుంది. శబ్దం వాస్తవీకరించబడే శక్తి. అయితే మనుషులకు తెలియకుండా దాగి ఉన్న కొందరు ఋషులకు ఈ సామర్థ్యం, బాధ్యత ఉన్నాయి. ఈ భౌతిక లోకాన్ని రక్షించే నిర్దేశకత్వం వహించడానికి అది అవసరం.